చివరిగా అంటే రెండు తెల్లారి చచ్చిపోతుంది అనగా పొద్దున మా ఇంటికి వచ్చింది. సైడ్ మా ఇంటి సైడ్లో వచ్చింది మంచిగానే ఉన్నది, మంచిగానే మాట్లాడింది, మాతో మంచిగా ఎంజాయ్ ఉంటుంది. ఆ పిల్ల బంగారం. ఆ పిల్ల మంచిగా ఉంటుంది. అందరితో ఒక వదిన కాదు, మేము ఒక వదిన ఒక అక్కయ్యలో లెక్కుంటాం మేము అందరం. మాకు ఉండేది ఒక ఆడబిడ్డ, ఆయనతో ఆడబిడ్డని చంపేసింది. కానీ వాడిని అయితే ఖచ్చితంగా చంపేయాలి, ఆయన ఖచ్చితంగా మాకైతే న్యాయం జరగాలి. సరేనా, ఇంతకు ఎక్కువ నేను మాట్లాడలేను. నేను 2 days నాకు అర్థం అవుతుంది. 2 days కింద చూసిన, నాతో ఎప్పుడు మంచిగా ఉంటుంది. వచ్చి ఆ 2 days క్రితం కూడా ఈ అబ్బాయితో మంచిగా ఆడుకుంది. ఇంత మోసం చేస్తాడు అనుకోలే. ఎంత నల్లి కుట్ల ఫేస్ అంటే అమ్మాయి కూడా అనుకున్నాం. పాపం మస్త్ అమ్మాయి కూడా అనుకున్నాం. ఇల్లరికం ఇట్లా మంచోడు అనుకున్నాం, కానీ ఇంత ఘోరం చేస్తాడు అనుకోలే. ఉన్నొక్క అత్తమ్మ కూడా లేకుండా వేసిండు అని చంపేయుర్రి. ఆయనకు అన్న వాడాలి, లేకపోతే ఈ అన్నదమ్ములన్న చంపేస్తారు. మొత్తం మీద ఇప్పటికే జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన ఎవరైతే చంపారో చాలా కిరాతకంగా హత్య చేశారో, హత్యే ప్రతీకారం తీర్చుకోవాలి, ఆయన చంపేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇదంతా కూడా ఒక కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. ఇది ఒక్కసారి మనం చూస్తున్నాము, ఆమె లేదు అనేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక్కడ దానికి సంబంధించి కుటుంబం కలిసి వేసేలా ఉంది. గ్రామస్తులందరూ కలిసి వచ్చారు. ఇక్కడ సమాధి దగ్గర కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. దీనికి సంబంధించి వాళ్ళంతా కూడా ఒక చెప్తున్నటువంటి పరిస్థితి, ఆమె సంబంధించినటువంటి లేదు అనేటువంటి విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. అమ్మ, ఏంటి అసలు దీనికి సంబంధించి మీరేం చెప్తారు? దీనికి సంబంధించి ఆయనకు సంబంధించినటువంటి అమ్మాయి 4 నెలలు ప్రెగ్నెంట్, 2 ప్రాణాలు తీసి కంపల్సరీ చీర తీసుకొని దండం పెడతా. ప్రభుత్వంగా చెప్తున్నా, చీర తీసుకొని అని తల్లికి ఆనికి ఇద్దరికి పడాలి. పడితేనే మంచిది, లేకపోతే పడపోతే పోరాటం సాయిస్తాం. పోరాటం సాయించి నిరాదీక్ష చేస్తాం. కథలు వేరైతాయి. దయచేసానికి శిక్ష పడాలని కోరుకుంటున్నా, దండం పెడతాం. మీ ప్రభుత్వం కోరుకుంటున్నా, ఆ చీర వేసుకొని అని ఊరు తల్లికి కొడుకుకి ఇద్దరు పడాలి. ఇది 2 ప్రాణాలు పోయినాయి. 2 ప్రాణాలు పోయినాయి. సో చాలా రోధిస్తూ ఆయన ఫిట్స్ వచ్చి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. ప్రాణాలు గర్భవతిగా ఉన్నటువంటి ఆమెను చూసిన తర్వాతనైనా ఆయనకు మనసు ఎలా వచ్చింది, ఆ అబ్బాయి తల్లిని ఆయన్ని ఇద్దరిని శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అమ్మ, ఏంది, ఎవరు చంపేసిందంట? నా మనవరాలు చంపేసి నా బిడ్డని, నా చిన్న బిడ్డని కొరటోళ్ళు, అలవే గుట్టోళ్ళు, 3 కొడుకులు. తల్లి సాయంత్రం వచ్చి ఫోన్లు చేసుకొని వీళ్ళు మా బిడ్డ అల్లుడు మీరవన్నారు. మేము ఫోన్ చేసి కొడుక అమ్మనా దా అంటే సైకిల్తో చెప్పి తలుపు తీసి చంపి అడవనబెట్టి వీళ్ళందరూ ఉన్నారు. మొత్తానికైతే వాళ్ళ సోదరి లేదు అనేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నీరు మున్నీరుగా వెలిపించిన తర్వాత ఆయన కదలలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు. దానిలో భాగంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి చూస్తున్నాం మనము. ఇక్కడ ఎవరిని కదిలించినా ఒకటే చెప్తున్నారు, విషన్న వదనంతో కూడుకుపోయినటువంటి పరిస్థితి అయితే అత్యంత దారుణంగా ఉన్నది. దీన్ని సంబంధించి కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. దీనికి సంబంధించి దాదాపు 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువతిని ఇంత దారుణంగా హతమారుస్తారా, నమ్మించి గొంతుకు వస్తారా అనేటువంటి కోణంలోనే మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. దీనిలో భాగంగా చాలా విషయాన్ని ఎవరిని కదిలించినా ఒకటే చూస్తున్నారు, ఒకటే చెప్తున్నారు. వాళ్ళ తల్లి, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా, అమ్మ మీకు ఎప్పుడు తెలిసింది, ఏమైందమ్మా దీనికి సంబంధించి? 3 కొడుకులని తల్లిని మొత్తం చంపేసి నా మనవరాలు బండ కాడ పెట్టాలి. అట్టయితే ఒప్పుకుంటాం, లేకపోతే మేము చచ్చిపోతాం. ఆ టౌన్ కానీ జీతాలు పోవటం అన్నిటి తిరుగుతాం. ఇక మా పాలు పోయిన కురాతే ఉన్నతాధికారులను సైతం సంప్రదిస్తాం, పోలీస్ అధికారులను సంప్రదిస్తాం. ఖచ్చితంగా అతన్ని చంపిన వాళ్ళని వదిలిపెట్టద్దు, చంపిన వాళ్ళని మళ్ళీ చంపాల్సిందే అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. వారి యొక్క జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ ఏం జరిగింది అనేది తెలియనటువంటి పరిస్థితి కూడా గమనించే. సో దీనికి సంబంధించి అయితే మొత్తం మీద
వాళ్ళైతే ఒకటే డిమాండ్ చేస్తున్నారు, అంటే ఇదా తల్లిని వాళ్ళ కూతుర్ని ఇదే ఇట్లా చంపిన ఎంత దారుణము అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనిస్తున్నాము. విషన్న వదనంలో కూరుకుపోయినటువంటి పరిస్థితి అన్న. ఇక్కడే నమ్మేది ఈ ఊరేనా? ఏం జరిగింది అసలు? చాలా లంజడుకు ప్రేమించుకున్నారు. ఫస్ట్ ప్రేమించినానే ఇప్పుడు వాళ్ళ అదనే ప్రెగ్నెంట్ ఉంటే సర్కారు దవాఖానకి చూసిండు ప్రేమలో పడ్డాడు. ఈ పిల్లని నచ్చలేదు, ఒప్పుకోలేదు. ఈ పిల్ల ఒప్పుకోకుంటే అది లేకపోతే నేను బతకనా అని పురుగుల మందు తాగిండు. పురుగుల మందు తాగినాక అక్కడ మంది ఇక్కడ మంది కలిసి తల్లిదండ్రులు కలిసి ఏదో మారతాడు పోని అన్నట్టు పెళ్లి చేసారు. పెళ్లి చేసి ఇప్పుడు 9 నెలలు అవుతుంది. 9 నెలల దాకా నమ్మించి చేసి మోదిరినాక ఇప్పుడు రూమ్లో చంపేసిపోయాడు. అంటే ఎప్పుడైనా చెప్పిన ఈ లొల్లి అవుతుంది ఏమైతుంది? మీకు ఏం లొల్లి లేదు, ఏది లేదు, అందరితో మంచిగా ఉన్నాడు. లొల్లి అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకపోను సార్. లొల్లి కాకనే వాళ్ళు నమ్మిండ్రు, నా అల్లుడు నా బిడ్డని నమ్మిండ్రు వాళ్ళు. ఇంకంతే. వాళ్ళు అత్త వాళ్ళిద్దరు అన్నదమ్ములు వాళ్ళ అత్తారింటి కాడ వాళ్ళు ఉన్నారు. అక్కడ హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటున్నారు. హైదరాబాద్ లో వీళ్ళ అన్నలు ఒకళ్ళేమో వైజాగ్లో ఉంటారు, ఒకళ్ళేమో హైదరాబాద్ ఉంటారు. వీళ్ళ అత్తమామను ఇద్దరి కులాలు ఒకటే అయినాయి. తర్వాత వాళ్ళు ఒప్పుకున్న తర్వాత కూడా కలిసి ఉంటారు, ఇక్కడే ఉంటాడు కదా. ఏంది మరి పంచాయతీ ఏంది మరి? ఏమో ఇక పంచాయతీ ఏమో భూమి కొన్నారు, 5 లక్షలు కట్నం పోసారు, బండి కొనిచ్చారు, మళ్ళీ 2 గుంటల భూమి కొన్నారు. మొన్ననే కొన్నారు, అంత 4 రోజులు అవుతుంది, 4-5 రోజులు. అసలు బతకద్దు, ఇట్లా నమ్మించి మోసం చేసిన లంజడుకు బతకద్దు.